మొంతా తుఫానును ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి నారాయణ. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది అన్నారు. ఇప్పటికే జిల్లాలో 262 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాను ఎఫెక్ట్ కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు ఉండనుందన్నారు. దీనికి సంబంధించి ఫుడ్, వాటర్, మిల్క్, మెడిసిన్ ముందస్తుగా స్టోర్ చేసి ఉంచామన్నారు మంత్రి నారాయణ. ఏదైతే రాబోయే తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గత అనుభవాలన్నిటి తీసుకొని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద జిల్లా కలెక్టర్ గారు అతి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరితో డిస్కస్ చేసి డైరెక్షన్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు కాకినాడ వచ్చి అధికారులందరితోనూ అటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కూడా డీటెయిల్ డిస్కస్ చేశాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నిటి కూడా యాక్చువల్గా తీసుకొని చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యొక్క తుఫాను దాని యొక్క డైరెక్షన్ బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంటే స్పెషల్ అరేంజ్మెంట్స్ అంటే ఎయిర్పోర్ట్లో ఏదైనా మెడికల్ అండ్ ఫుడ్, అంటే మెడికల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఆహారం కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ స్తంభాలు గింబాలు కానీ ఏదైనా కానీ, అదే రోడ్లలో ఏదన్నా చెట్లు గిట్లు పడిపోతే ఇమీడియట్గా తీసే ఏర్పాట్లు, ఫుడ్ ఇబ్బంది, వాటర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటరు, అదేవిధంగా బోట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డిజాస్టర్ సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా 90 మంది ఆల్మోస్ట్ వచ్చిన్నారు. ఈ విధంగా అన్ని కేర్ తీసుకుంటారు. ప్రస్తుతం రేషియో ఏ విధంగా ఉందండి? తుఫాను తీరం దాటే సమయం ఇప్పుడు అందిన సమాచారం మేరకు అంటే యాక్చువల్గా 29 నైట్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ, అంటే 28 నైట్ యాక్చువల్గా, అంటే రేపు నైట్ కానీ 29 ఎర్లీ మార్నింగ్ కానీ తీరాన్ని దాటే అవకాశం. మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు 90 మంది ఆల్రెడీ వచ్చిన్నారు అంటారు. మొత్తం అద్దరపేట టు కాకినాడ వరకు మొత్తం గస్తీ, అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి దాని డైరెక్షన్ బట్టి ఇంకా పెంచడం, తగ్గించడం జరుగుతుంది.